పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ 29వ తారీఖు శనివారం. ఈనాటి మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 17వ వచనం నుండి 18వ వచనం వరకు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి 19వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించి దేవుని యొక్క దీవెనలు పొందుదాం. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు స్నాపకుడగు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్త మాంసములు కావు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాడు తల్లి శ్రీసభ పునీత పేతురు పౌలుల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ఈ యొక్క శిష్యుల యొక్క అపోస్తల యొక్క జీవితాన్ని మనం ధ్యానించినట్లయితే పునీత పేతురు క్రీస్తు శకం 64-68 మధ్యలో దాదాపు 67 సంవత్సరములు జీవించి సిలువ మీద తలక్రిందులుగా వ్రేలాడతీయబడి చంపబడ్డాడు. పేతురు అందరితో కలిసిపోయేవారు అని, నిండు ఉత్సాహము మరియు దాపరికము లేని వ్యక్తి అని చరిత్ర మనకు చెబుతుంది. యేసు ప్రభు పేతురుని శ్రీసభకు ప్రధాన అధిపతిగా ఎన్నుకొన్నారు. పేతురు అంతిమ గడియ వరకు క్రీస్తు ప్రభువుకు సాక్ష్యమిస్తూ వేద మరణాన్ని పొందారు. పునీత పౌలు గారు టర్కీ దేశంలో ఉన్న తార్సూస్ నగరంలో జన్మించారు. రోమ్ నగరంలో క్రీస్తు శకం 67లో దాదాపు 65 సంవత్సరాల వయసులో చిరఛేదనం గావించబడ్డారు. నూతన నిబంధనలోనున్న 27 గ్రంథాలలో 13 గ్రంథాలను పునీత పౌలు గారు రాశారు. పవిత్ర ఆత్మచే అభిషిక్తుడైన తరువాత క్రీస్తు వాక్యాన్ని సర్వత్రా వ్యాపింపచేశాడు. పౌలు గారు సువార్త ప్రేషిత కార్యంలో అలుపెరుగని యోధునిగా ప్రయాణించాడు. ఏనాడును అసంతృప్తిని వ్యక్తం చేయలేదు. కష్టాలు వచ్చినప్పుడు నిట్టూర్పు చెందలేదు. నిరుత్సాహం పడలేదు. దేవుని కృప ద్వారా ఆయనకు ఎదురైన ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఫిలిప్పు 4వ అధ్యాయము 13వ వచనం. యేసు ప్రభు అనుగ్రహించిన శక్తిచే ఎట్టి పరిస్థితిని అయినా ఎదుర్కొని బలం నాకున్నది అని ధైర్యంగా పలికాడు. పునీత పౌలు పేతురిద్దరు కూడా దేవుని సేవలో నూరంతలుగా తరించారు. మనందరికీ వీరిద్దరూ ఆదర్శవంతంగా ఉంటారు. మనం వారి బాటలో నడుచుటకు ప్రయత్నించుదాం. వారిద్దరూ కూడా ధైర్య సాహసాలు కలిగి జీవించారు. ఈనాటి సువార్త పట్టణంలో యేసు ప్రభు తన శిష్యులతో ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారు అనే ప్రశ్నను సంధించారు. ఈ ప్రశ్నకు సమాధానం రకరకాలు వచ్చినప్పటికీ చివరికి యేసు ప్రభు శిష్యులను అడిగారు, మీరు మనుష్య కుమారులు ఎవరు అని భావించుచున్నారు అని అడిగారు. పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవగు క్రీస్తువు అని సమాధానమిచ్చాడు. చివరిలో యేసు ప్రభు పేతురుకు వాగ్దానమిచ్చాడు, నీవు పేతురవు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను, నరక శక్తులు దీన్ని జయింపజాలవు. అదే యేసుక్రీస్తు ఈరోజు మనందరి
ప్రశ్నిస్తూ ఉన్నారు. మనుష్య కుమారుడు నీవు ఎవరిని భావిస్తున్నారు అని మన సమాధానం మన జీవిత అనుభవాల నుంచి సేకరించాలి. పునీతులు పేతురు మరియు పౌలు వారి ధైర్య సాహసాలు, వినమ్రత, విశ్వాసం, ప్రార్థనా జీవితం మనలను నడిపించాలి. వారి స్ఫూర్తి మనలందరినీ ప్రేరేపించాలని మరియు వారి జీవిత విధానం మనందరి జీవిత ప్రయాణం కావాలని, ప్రభువు సువార్త కోసం పాటుపడటం కావలసిన శక్తిని, బలాన్ని వసగమని ప్రార్థించుదాం. దయగల దేవుడు ఈ యొక్క భక్తుల ద్వారా, ఈ అపోస్తల ప్రార్థన, మధ్యస్థ ప్రార్థన ద్వారా మనకు దేవుని యొక్క దీవెనలు వసకుదురుగాక. వారి ప్రార్థనా జీవితం, వారి వ్యక్తిగత జీవితం, వారి ప్రార్థనా జీవితం మనలను ప్రభువు వైపు నడిపించునుగాక. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.